ప్రభుత్వ టెలికాం సేవల సంస్థ బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతుంది. దేశంలోని టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ వినూత్న సేవలను ప్రారంభించనుంది. D2D సాంకేతికతను పరీక్షిస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థ త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ ద్వారా సిమ్ కార్డుల అవసరం లేకుండా మొబైల్ నెట్వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ కంపెనీ వయాసాట్ తో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త సేవలను అభివృద్ధి చేసింది. ఇటీవల ముగిసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు 7 కొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో డైరెక్ట్ టు డివైస్ సాంకేతికత ప్రధానమైనది. నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈ టెక్నాలజీని పరీక్షిస్తుంది. ఉపగ్రహం, ప్రాంతీయ మొబైల్ నెట్వర్క్లను అనుసంధానం చేయడం ద్వారా ఈ సాంకేతికత పనిచేస్తుంది. దీని ద్వారా అంతరిక్షంలోని ఉపగ్రహాలు మొబైల్ టవర్లా ఉపయోగపడతాయి. D2D ద్వారా సెల్యులార్, వైఫై నెట్వర్క్ లేని కొండ కోనలు, సముద్రాలు, మారుమూల ప్రదేశాల నుంచి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసేందుకు, మెసేజ్లు పంపేందుకు, యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలవుతుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచడంతో చాలా మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ సైతం వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే దిశగా కొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోంది. ఈ క్రమంలో 4G నెట్వర్క్ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణ వంటి చర్యలు చేపట్టింది. ఇవే కాకుండా తాజాగా బిఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా 7 రకాల సేవలు ప్రారంభమయ్యాయి. స్పామ్ డిటెక్షన్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్కోలు, డైరెక్ట్ టు డివైస్ సేవలు, వైఫై రోమింగ్, ఐటీవీ రియల్ టైమ్ డిజాస్టర్ రెస్పాన్స్ సహా సేఫ్టీ ఫీచర్లతో సురక్షితమైన నెట్వర్క్ ఈ ఆప్షన్ వంటి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే ప్రైవేట్ రంగ టెలికాం ప్లేయర్లైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కొన్నాళ్ల క్రితం మొబైల్ టారిఫ్లను పెంచాయి. అయితే కాల్ ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని బిఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి ఇటీవల స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే 4G కమర్షియల్ సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు.